హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఈ వీడియోలో మనము ఒక స్టూడెంట్ డేటాబేస్ని ఒక ఫామ్ తయారు చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే సింపుల్ స్టెప్స్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఓకే, విల్ స్టార్ట్. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కొంత హెడ్డింగ్స్ తీసుకుంటున్నా. సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఆథర్ నేమ్, then I will go with some gender and age అనే ఒక కాలం తీసుకుంటున్నాను. ఏజ్ తీసుకున్న తర్వాత నా అడ్రస్ అండ్ నెక్స్ట్ ఐ విల్ గో విత్ సెల్ నెంబర్, కోర్స్ జాయిన్డ్, నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ నెంబర్, ఫీ, రిమార్క్స్ అనే ఒక కాలం ఎక్స్ట్రా తీసుకున్నాను. సో తీసేసుకొని ఏం చేస్తాను అంటే ఈ సీరియల్ నెంబర్ దగ్గరికి చేర్పిస్తా. నేము, ఫాదర్ నేము ఈ రెండు సెలెక్ట్ చేసి ఒకటేసారి కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో రెండు ఒకేసారి మనకి ఇంక్రీజ్ అవుతాయి. రైట్, నెక్స్ట్ జెండర్ సరిపోతుంది, ఏజ్ సరిపోతుంది, అలాగే అడ్రస్, మొబైల్ నెంబర్ ఈ రెండు కూడా నేనేం చేస్తాను అంటే పెంచేస్తాను. నేను కొంచెం అడ్మిషన్ నెంబర్ కూడా కొంచెం పెంచేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ హెడ్డింగ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని నేను సెంటర్ అలైన్మెంట్లో పెట్టేసి బోల్డ్ పెడుతున్నాను. అండ్ ఫాంట్ సైజ్ కూడా కొంచెం పెంచేస్తాను నేను ఇక్కడ. రైట్, అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ తీసుకోవాలి పైన. సో ఈ హెడ్డింగ్లో నేను ఏంటి అంటే ఇవన్నీ సెంటర్లో రావాలి నాకు. అయితే నేను మెర్జ్ చేస్తే ఏమవుద్దంటే తర్వాత ఈ కాలమ్స్ని నేను ఏమైనా చేయాలి అంటే డిస్టర్బ్ అవుతాయి. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఇక్కడ ఒక టైటిల్ రాసిస్తా. స్టూడెంట్ అడ్మిషన్ రిపోర్ట్ సమ్ 2024 ఏదంటే అది ఒక రాసేసుకుంటాను. దానికి కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ మీరు చేసేసుకోండి. లైక్ నేను ఒక ఫాంట్ సైజ్ పెంచేస్తున్నా, 18 ఫాంట్ సైజ్ పెట్టేసి అండ్ బోల్డ్ పెట్టేస్తున్నా. వాట్ ఎవర్ ద థింగ్స్ యూ వాంట్ టు డూ చేసేయండి. అయితే ఇప్పుడు దీనికి ఒక టెక్నిక్ ఏంటి అంటే నాకు వీటన్నిటికీ సెంటర్లో రావాలి. దానికోసం జనరల్గా మనం మెర్జ్ చేస్తుంటాం. మెర్జ్ చేయకుండా ఏం చేద్దాము అంటే సెంటర్ ఎలిమెంట్ పెట్టేసాం కదా, మనము ఈ అలైన్మెంట్స్ అనే సబ్ గ్రూప్ లేదంటే ఏదన్నా ఒక Ctrl+1 అనే కీబోర్డ్ షార్ట్కట్ ఇచ్చినా సరిపోతుంది. ఈ అలైన్మెంట్స్లోకి వస్తే మనకిక్కడ హారిజెంటల్ అనేది ఒక ఆప్షన్ ఉంది. అందులో నేను సెంటర్ అక్రాస్ సెలెక్షన్ పెడతాను. సో ఇలా చేస్తే ఏమవుతుంది అంటే మనం సెలెక్ట్ చేసిన సెల్స్కి సెంటర్లో దాన్ని అడ్జస్ట్ చేస్తుంది. సో దానివల్ల నేనేంటి అంటే మెర్జ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇలా నీట్గా సెట్ అవుతుంది. యాక్చువల్గా మీకు ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో మీకు A1 అనే సెల్లులోనే ఉంది, కానీ నేను ఇవన్నీ సెలెక్ట్ చేసి నేను సెంటర్ అక్రాస్ సెలెక్షన్ అన్నాను కాబట్టి నేను సెలెక్ట్ చేసిన సెల్స్ అన్నిట్లోకి ఇది సెంటర్లో చేస్తుంది. దీనికి నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంతమంది డేటా తీసుకోవడం కోసం నేనేం చేస్తాను అంటే బార్డర్స్ వేస్తున్నాను. సో ఇట్లా కొన్ని చూసుకోండి. నీట్గా ఉండాలంటే సీరియల్ నెంబర్ సెంటర్ అలైన్మెంట్లో పెడతాను. జెండర్ ఓకే, ఏజ్ సెంటర్ అలైన్మెంట్లో పెట్టేస్తాను. ఎందుకంటే అన్ని వాల్యూస్ మీరు సెంటర్ అలైన్మెంట్లో తీసుకోవడానికి ఉండదు. సో ఫీజు కొంచెం పెంచేస్తున్నా, రిమార్క్ ఇంకొంచెం పెంచేస్తున్నా. సో వీటికి ఏం చేస్తాను అంటే ఈ హెడ్డింగ్స్కి కూడా నేను సెలెక్ట్ చేసి దానికి ఒక కలర్ ఇస్తాను. రైట్, సో ఇప్పుడు నేను ఏంటి అంటే ఒక్కొక్కటి ఇందులో వాల్యూ ఎంటర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దానికి ఏం చేద్దాము అంటే ఒక ఫామ్ అనేది తయారు చేద్దాం. సో ఈ ఫామ్ తయారు చేయడానికి మనం పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. మనకి ఇక్కడ టైటిల్ బార్లో మనకి కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది. ఇందులోకి వెళితే మీకు ఇక్కడ మోర్ కమాండ్స్ అని ఉంటుంది. ఈ మోర్ కమాండ్స్లోకి వస్తే మీరేం చేస్తారు అంటే ఇక్కడ ఆల్ కమాండ్స్ పెట్టేసుకోండి. ఆల్రెడీ నాకు ఇక్కడ ఫామ్ యాడ్ చేస్తుంది, ఉన్నది రిమూవ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది సెలెక్ట్ చేసి నేను రిమూవ్ కొట్టేసాను ఇప్పుడు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇట్లా ఏదైనా ఒక కమాండ్ సెలెక్ట్ చేసి మీరు లెటర్ F ప్రెస్ చేయండి కీబోర్డ్లో. డైరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇందులో ఫామ్ అనేది ఎక్కడుందో మీరు ఒక్కసారి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెర్చ్ చేసి చూసుకోండి. ఇంకో ఇక్కడ ఫామ్ అనేది ఒకటి అవైలబుల్ ఉంది. ఈ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ యాడ్ బటన్ కొట్టేస్తాను. యాడ్ బటన్ కొట్టేయగానే నాకు ఇటు వచ్చేస్తుంది. దెన్ ఓకే కొట్టేయండి. ఓకే కొట్టేయగానే నాకు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఫామ్ అనేది ఒకటి వచ్చింది. ఈ ఫామ్ ఓపెన్ చేస్తే
దీని సెలక్షన్ రేంజ్ చేయలేదు అని అంటుంది. సో సెలెక్ట్ చేసుకుందాము. ఇలా సెలెక్ట్ చేసి ఇలా ఫామ్ వచ్చింది మనకి, రైట్. సో నేను ఏం చేస్తాను, ఎంటర్ చేస్తాను డేటా. సీరియల్ నెంబర్ 1 ట్యాబ్ కొట్టండి సరిపోతుంది. శ్రీనివాస్ అని చెప్పేసి తీసుకుంటాను. నెక్స్ట్ ఫాదర్ నేమ్ సెనారన్ అని చెప్పేసి, ఒక మెయిల్ అని చెప్పేసి, ఏజ్ వచ్చేసి ఒక 16 ఇచ్చేసి, ట్యాబ్ అడ్రస్ సమ్ హైదరాబాద్ అని చెప్పేసి, ఇలా ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి, ఏ కోర్స్ జాయిన్ అయ్యాడు స్టూడెంట్, నేను ఎంపీసీ అనే కోర్స్ తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అడ్మిషన్ నెంబర్ ఒకటి ఇచ్చేయండి, 2024 అని చెప్పేసి, 201 ఒక నెంబర్ ఇచ్చాను. ఫీ వచ్చేసి ఒక 25,000 రూపీస్ ఫీ వచ్చేసి. నెక్స్ట్ ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్ ఆ డేటా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇలా మనం ఎంతమంది స్టూడెంట్స్ డేటా అయినా మనము మౌస్ వాడకుండా కీబోర్డ్తో మనం చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.